अस्सलामुअलैकुम, हाय, హలో, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్ కి స్వాగతం. మనం ఈరోజు ముస్లిం స్టైల్లో మటన్ కీమా కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే విధానం చూసేద్దాం రండి. 1/2 kg కీమా అండి, మటన్ కీమా. ముస్లిం స్టైల్లో మీకు మటన్ కీమా ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తున్నాను. ఆనియన్ అండి, చిన్న సైజువి 2 ఇలా మటన్లోనే కట్ చేసేసుకోవాలి. కైమాలోనే ఈ సైజ్ అండి, 2 చిన్నవి. చూడండి, అల్లం వెల్లిపాయ పేస్ట్ చిన్నగా, నిమ్మకాయ సైజ్ అంతా. మీకు చేతితో చూపిస్తున్నాను. స్పూన్తో అయితే 1 టీ స్పూన్ ఉంటుంది. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, టీస్పూన్నర కారం, స్పూను ఉప్పు. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా చేత్తో కలిపేసేయండి. చూడండి, ఇలా కలిపేశాక ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్తో 1 గ్లాసు వాటర్, ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె యాడ్ చేశాను. ఇప్పుడు మనం క్యాప్ పెట్టుకుందాం. అయిపోయిందండి, చక్కగా ఉడికింది. ఇప్పుడు ఇందులో మనం ఒక 2 మీడియం సైజ్ టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేద్దాం. కాస్త టమాటాలు ఉడికేంత వరకు ఉడికించుకుందాం. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుందాం. చక్కగా కలిపేసుకుందాం. అంతేనండి, ఎంతో ఈజీగా, సింపుల్గా ముస్లిం స్టైల్ కైమా కర్రీ, కీమా కర్రీ ప్రిపేర్ అయిపోయింది. చపాతీతో, రైస్తో చాలా బాగుంటుందండి. మీరు అందరు తప్పకుండా ట్రై చేయాలి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పాలి. ఈ టమాటాలు ఉడికేంత వరకు ఉండని. చూడండి, చక్కగా టమాటాలు కూడా ఉడికిపోయాయండి. రండి, చాలా సింపుల్గా, చాలా ఈజీగా ముస్లిం స్టైల్లో మటన్ కీమా ప్రిపేర్ అయిపోయింది. రండి, సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తవారైతే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ కర్రీ మీకు ఎలా కుదిరిందో, ఈ కైమా మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. Once again, thank you for watching.